'క్యారీ' మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 40 మినిట్స్‌తో ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. మూవీ స్టార్టింగ్‌లో సీన్ కూడా గైస్ కొంచెం బ్రూటల్‌గా ఉంటుందన్నమాట. మనకి ఆ స్టార్టింగ్ సీన్ చూస్తున్నప్పుడే మనకైతే ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుందన్నమాట. ఆ సీన్ చూస్తే మనకు అర్థమవుతుంది గైస్ మూవీ ఏ ఫార్మాట్‌లో ఉండబోతుంది అనేసి. ఏంటంటే బ్రూటల్‌గా అండ్ క్రూషియల్‌గా ఉంటదనేసి మనకు అర్థమైపోద్దన్నమాట స్టార్టింగ్ ఆ సీన్‌లోనే. ఇంకొకటి ఏంటంటే మూవీలో ఏదో ఒకటి ఉంది అనేసి ఒకటి బిల్డ్ చేస్తారన్నమాట. దానివల్ల ఏంటంటే మనకైతే ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుగా బుద్ధి అవుతుంది. కాకపోతే ఏంటంటే మూవీలో వీళ్ళు ఏదైతే చూపిద్దాం అనుకున్నారో దాన్ని చూపించడానికి గైస్ వీళ్ళైతే చాలా అంటే చాలా లాగ్ చేస్తా ఉంటారు. మూవీలో ఏదో ఒకటి ఉంది కొత్తగా అనేసి మనకు స్టార్టింగ్ అర్థమైపోతుంది. దాన్ని కొంచెం త్వరగా చూపిస్తే కొంచెం బాగుండేది. వీళ్ళు ఏంటంటే మూవీలో మన హీరోయిన్ కి భయం అనేసి అదనేసి ఇదనేసి కొంచెం తిప్పుతా ఉంటారు స్టోరీని అక్కడే. అంటే ఏంటంటే మూవీ స్టోరీ ముందరకెళ్లకుండా స్టోరీ అక్కడక్కడే తిరుగుతా ఉంటుంది అనమాట. అదే మూవీతో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే మన హీరోయిన్ కి ఒకటి ఉందిరా అనేసి మనం తెలుసుకుంటాము. అప్పటి నుంచి గైస్ మనకైతే మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా కొంచెం ఎంగేజింగ్ గానే వెళ్తది. మూవీలో ప్రామ్ అనేసి ఒక ఫంక్షన్ ఉంటుంది గైస్. ఒక పెద్ద ఫంక్షన్ అనమాట. లిటరలీ మామ ఆ ఫంక్షన్ లో సీన్ ఉంటుంది మామ టూ గుడ్ ఉంటుంది అనమాట. వెడ్నెస్డే సిరీస్ లో ఒక సీన్ ఉంటుంది అనమాట. పైనుంచి మన హీరోయిన్ మీద అలా బ్లడ్ పడతా ఉంటది. అలాగే ఈ మూవీలో ఒక సీన్ ఉంటుంది గైస్. ఆ సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంటది. చాలా ఇంటెన్సిటీగా ఉంటది అక్కడ. అలాగే క్లైమాక్స్ లో ఒక రివెంజ్ ఉంటుంది గైస్. ఆ రివెంజ్ అనే ఒక డెప్త్ అయితే మనకైతే వర్కౌట్ అవుతుంది అనమాట. మనం కనెక్ట్ అవుతాం దానికి. అలా కాదక్క వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువగా టార్చర్ చేసి చంపేయక్క అనిపిస్తుంది మనకి అక్కడ. మూవీలో ఒక రెవెంజ్ స్టోరీ ఏదైతే ఉందో దానికైతే మనం కొంచెం కనెక్ట్ అవుతాం. ఇంకొకటి ఏంటంటే మూవీలో దేవుడు జీసస్ అంటారు గానీ అదైతే నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు గైస్. ఎందుకంటే ఇది ఇలా వచ్చింది దీనికి ఇది కనెక్ట్ అనేసి వీళ్ళు పర్ఫెక్ట్ గా చెప్పట్లేదు అనమాట. జస్ట్ ఏంటంటే దేవుడి కోసం ప్రేయర్ చేద్దాం అంటారు గానీ దానికైతే వీళ్ళు పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు గైస్. అసలు ఎందుకు చేయాలి, ఇది ఎలా వచ్చింది, ఏంటి, మన హీరోయిన్ అసలు ఎందుకు చేయాలి అనేసి వీళ్ళు పర్ఫెక్ట్ రీజన్ ఇవ్వలేదు. మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి వాటికైతే పర్ఫెక్ట్ రీజన్ లేదనమాట. మెయిన్లీ ఏంటంటే మన హీరోయిన్ వాళ్ళ అమ్మ గైస్ ఎక్కువగా భయపడతా ఉంటుంది అనమాట. అసలు ఎందుకు భయపడుతుంది ఏంటి అని పర్ఫెక్ట్ రీజనింగ్ అయితే అసలు అంటే అసలు లేదు మామ. కాకపోతే ఏంటంటే ఓవర్ గా ప్రేయర్ చేస్తూ భయపడతా ఉంటుంది అనమాట. ఆ స్టోరీ ఏంటని వీళ్ళు పర్ఫెక్ట్ గా చెప్పుంటే మనకైతే కొంచెం మూవీ మీద ఒక ఇంపాక్ట్ అర్థమయ్యేది కదా. మూవీలో చాలా అంటే చాలా సీన్స్ కి అయితే రీజనింగ్ ఇవ్వలేదు గైస్ ఇది అనేసి. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరోయిన్ వాళ్ళ క్లాస్మేట్స్ మన హీరోయిన్ ఇన్సల్ట్ చేస్తారు. ఎలా ఇన్సల్ట్ చేశారు, ఎందుకు చేశారు, ఏంటి, అప్పుడు ఏం జరిగింది మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. స్టార్టింగ్ లో అయితే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. అలాగే అక్కడక్కడ కొంచెం బ్రూటల్ గా ఉంటది, అది కూడా డిస్టర్బ్ చేయొచ్చు. మూవీలో ఏంటంటే లాస్ట్ ఒక 20 మినిట్స్ గైస్ అక్కడైతే కొంచెం బాగుంటుంది అనమాట. క్లైమాక్స్ అంతా కొంచెం బాగుంటుంది, కొంచెం ఎంగేజ్ అవుతాం మనం అక్కడ. మూవీ స్టార్టింగ్ లో ఏదో నడుస్తూ ఉంటది కానీ అదైతే మరీ అంత ఎంగేజింగ్ ఉండదు. మనకైతే చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది అనమాట. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, పర్ఫార్మెన్స్ గైస్ అన్ని బాగుంటాయి. మన హీరోయిన్ అయితే పర్ఫార్మెన్స్ గైస్ కొంచెం బాగా చేసింది అనమాట. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.